మహానంది మండలంలో గ్రామ పంచాయతీలో కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఎస్బీఎం స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఏవైతే ఈ ఓపెన్ డెఫికేషన్ ఐహెచ్ఎల్ అంటే ప్రతి ఇంటికి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి మురుగుదొడ్లు కట్టించినారు. దాంట్లో భాగంగా వీళ్లకు 2 రోజుల శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో పంచాయతీ కార్యదర్శులకు, పంచాయతీ అభివృద్ధి అధికారులకు మరియు ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు మహానంది మండలంలో ఎంపీడీఓ గారి కార్యాలయంలో 2 రోజుల శిక్షణ తరగతులు జరిగినాయి. దాంట్లో భాగంగా గ్రామ పంచాయతీలో ఏవైతే ఐహెచ్ఎల్ ఉన్నాయో వాళ్ళ వినియోగం ఏ విధంగా చేయాలి, అలాగే పరిశుభ్రంగా చాలామంది బాత్రూంలో వాడకుండా ఓపెన్ డెఫికేషన్ అంటే బయటికి మరుగుదొడ్ల కోసం బయటికి వెళ్తున్నారు. వాళ్ళకి గ్రామ పంచాయతీ తరఫున ఏ విధంగా పంచాయతీ కార్యదర్శులు మరియు తర్వాత ఇంజనీరింగ్ అసిస్టెంట్లో వాళ్ళకి అవగాహన కల్పించి బహిరంగ మల విసర్జన చేయకుండా చేయాలని చెప్పి వీళ్ళకి ఈరోజు శిక్షణ తరగతులు పెట్టినాము. అలాగే గ్రామ పంచాయతీలో ఈ ప్లాస్టిక్ నిషేధం అంటే మామూలుగా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏమంటుందంటే ప్రతి 5 మందిని తీసుకుంటే ఒకరికి కంపల్సరీ క్యాన్సర్ వస్తుందని చెప్తున్నారు. కాబట్టి ఏవైతే పరిశోధనలు భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో, దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో ఈ క్యాన్సర్ అనేది ప్రథమ పాత్ర పోషిస్తుంది. కాబట్టి లేడీస్కి అయితే బ్రెస్ట్ క్యాన్సర్, లేదంటే గర్భాశయ క్యాన్సరు, పురుషులకు కూడా క్యాన్సర్లు, తర్వాత సడన్గా మనిషికి గుండెపోటులు అంటే ఎందుకు జరుగుతున్నాయంటే ఈ ఎక్కువ ప్లాస్టిక్ వాడకం. అలాగే కలుషితంగా ఇప్పుడు పాపులేషన్ పెరిగిపోవడం వల్ల ఈ డెవలప్మెంట్లో భాగంగా కొన్ని చోట్ల ఇప్పుడు మన తడి చెత్త, పొడి చెత్త సేకరించి ఎస్డబ్ల్యూ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాసెసింగ్ సెంటర్ అని పెట్టాం. మన నారా చంద్రబాబు గారి లక్ష్యం ఏంటంటే గ్రామ పంచాయతీల్లోనే చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం చేసి ఆ చెత్త నుంచి మనము వర్మీ కంపోస్ట్ తయారు చేసి గతంలో ఒక 150 సంవత్సరాల కిందట ఎటువంటి మందులు లేకుండా పంటలు పండించేవాళ్ళు. అప్పుడు మనుషులు ఆ పంటలు తింటే పరిశుభ్రంగా ఉండి బాగా ఆరోగ్యకరంగా ఉన్నారు. ఇప్పుడు మనం తీసుకుంటే ఎవరికి చూసినా కానీ ప్రతి నలుగురికి, ప్రతి 5 మందికి చేస్తే ప్రతి ఇంట్లో ఒకరికి డయాబెటీస్ ఉంది, షుగరు, బీపీ. ఎవరికి చూసినా కానీ మేమదే గ్రామ పంచాయతీ తరఫున అవగాహన కల్పిస్తున్నాం. ఏమని ప్లాస్టిక్ నిషేధించినాము, ప్లాస్టిక్ను వాడొద్దు అని చెప్పి. అలాగే గ్రామ పంచాయతీలో పచ్చదనం పరిశుభ్రత, ఇప్పుడు మామూలుగా ఈ పచ్చదనం పరిశుభ్రత అంటే కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేయమని చెప్తున్నాం. పొదుపు లక్ష్మి వాళ్ళని, మహిళలను మేము అవగాహన కల్పిస్తూ కిచెన్ గార్డెన్ అనేది కొత్తగా ట్రయల్ రన్ చేస్తున్నాం. ఏపీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని గార్డెన్లో ఇప్పుడు ఇంటి దగ్గరనే మనం ఇంత పాలకూర కానీ, కొత్తిమీర కానీ, ఇంత ఏదైనా తోటకూర కానీ వేసుకొని మన ఇంటి అవసరాలకు మనమే వాడుకోవచ్చు. బయట ఎందుకంటే ఆల్రెడీ మేము యూరియా వద్దయ్యా అని చెప్తే ఆల్రెడీ యూరియా విస్తారంగా వాడుతున్నారు. రైతులకు మేము అవగాహన, వాళ్ళు ఎంత చదువు రాకుండా మేము ఎంతగా అవగాహన కల్పిస్తున్నా మాకు ఇది ఎవరో పక్క పొలం వేసారు వీళ్ళు వేయాలని చెప్పి అవగాహన రాహిత్యంతో చేస్తున్నారు. అట్లనే లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే గవర్నమెంట్ మేము ప్రతి గ్రామ పంచాయతీలో ఈ హరిత రాయబారులను పెట్టి ఎస్డబ్ల్యూపీసీని తడి చెత్త, పొడి చెత్త భాగంగా తీసుకొని వెళ్తున్నాం. కాకపోతే అవి కొన్ని అసౌకర్యాన్ని ఊరి బయట ఉండడం వల్ల, ఎస్డబ్ల్యూపీసీ కేంద్రాలు, చెత్త సంపద తయారీ కేంద్రాలు ఊరి బయట ఉండడం వల్ల, దానికి సరైన రోడ్డు సదుపాయాలు లేకపోవడం వల్ల, ఇంకొకటి బుక్కాపురం మహానంది మండలం బుక్కాపురం గ్రామ పంచాయతీలో మేము గతంలో 2-3 సార్లు జిల్లా కలెక్టర్ గారి, మేడం గారి దృష్టికి, తర్వాత తహసీల్దార్ గారి దృష్టికి, మా ఎంపీడీఓ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. మాకు ఏంది స్థలం లేదు ఇక్కడ. ఆ ఎస్డబ్ల్యూపీసీ కట్టుకుంటే గ్రామంలో ఉండే ఏదైతే రోజు సేకరించే చెత్త, రోజువారీ సేకరించే తడి చెత్త, పొడి చెత్త తీసుకొని ఆడ వేరు చేసి మేము దాని నుంచి వర్మీ కంపోస్ట్ తయారు చేసి గ్రామీణ ప్రాంతాల్లో దాన్ని సేల్ చేసి ఈ గ్రామ ప్రజలు ఆరోగ్యంగా ఉండడానికి మేము మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తున్నాం.